సిరిపురం అనే రాజ్యంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసికట్టుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తుంటారు. ఆ రాజ్యానికి పెద్ద అయిన దేవరాయ ప్రజలందరినీ సమానంగా చూస్తుంటాడు. అందుకే ఒకరోజు ఆ స్థానంలో ఇలా నాట్య ప్రదర్శన నిర్వహిస్తాడు. ఆ రోజు దేవరాయకు ఒక ఆలోచన వస్తుంది. నా దగ్గరున్న మిస్టరీ బాక్సుని ఎవరైతే ముట్టుకోకుండా తెరుస్తారో వారికి ఆ బాక్స్లో ఉన్న ధనాన్ని బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. బాక్స్ని ముట్టుకోకుండా బాక్స్ని ఎలా ఓపెన్ చేస్తాము అని ప్రజలందరూ ఆలోచిస్తారు. అప్పుడే ఆ ఆస్థానంలోకి రాము అనే వ్యక్తి వస్తాడు. తను చాలా సమయస్ఫూర్తి కలవాడు, కానీ ప్రజల నుండి ఏదీ ఆశించడు. తన చేతిలో ఉన్న పుస్తకాన్ని ఆ బాక్స్ పైకి చాలా ఫోర్స్గా విసిరిస్తాడు. అంతే, బాక్స్ ఓపెన్ అవుతుంది. రాజు రాము యొక్క సమయస్ఫూర్తికి సంతోషించి ఆ బాక్స్లో ఉన్న ధనాన్ని రాముకి బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. అప్పుడు రాము, నాకు ఈ బహుమానం నేను ఏమీ చేసుకోలేను, కానీ ఈ బహుమానం అదే ఈ ధనం మన రాజ్యంలోని ప్రజల కష్టాలన్నీ తీర్చండి అని రాజుకు సెలవిస్తాడు. అంటే దీన్ని బట్టి సమయస్ఫూర్తిగా ఆలోచించాలి అని మనకు తెలుస్తుంది. అప్పటి నుండి రాముని ప్రజలందరూ ఎంతో గౌరవిస్తారు. అతని గురించి కథలుగా చెప్పుకుంటారు. ఈ వీడియోలో తెలిసిన నీతి ఏంటి అంటే సమయస్ఫూర్తిగా ఉండడం ఎంతో అవసరం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.